ఏంటమ్మా ఇది? ఎప్పుడు ఆ ఆదిశంకరుడు, కాళిదాసు, మూకశంకరులేనా? కొంచెం మా వైపు కూడా చూడొచ్చుగా. నేను మీ వైపు చూడకుండానే మీరంతా పెద్దాళ్ళైపోతున్నారా అని మాత్రం ఉరమకు. చూడటం అంటే అలా ఇలా చూడమని కాదు. పామరుణ్ణి మహాకవిని చేయడానికి ఓ చూపు చూశావే, అటువంటి చూపు చూడాలి. మూగవానితో 500 శ్లోకాలు చెప్పించడానికి మరొక చూపు చూశావే, అది ఆ చూపు కావాలి. మేం కాళిదాసు మూకశంకరుల పాటి వాళ్ళం కాకపోయినా అర్భకులమే అయినా నీ పిల్లలమే కదమ్మా. మాకు కూడా కాసింత అక్షరజ్ఞానం ప్రసాదించమ్మా. అయినా అమ్మా, డమరుకాన్ని మ్రోగించి అక్షరాలను పుట్టించింది మీ ఆయనే అయినా ఆ అక్షరాలు కూడా నీ చూపు పడకపోతే కదలనే కదలవేంటమ్మా? అవునులే, నువ్వు వాగధీశ్వరివి కదా, వాక్కు నీ అధీనంలోనే ఉంటుంది. ఆ మాటకొస్తే సకల లోకేశ్వరేశ్వరుడైన నీ మగడు కూడా నీ అధీనంలోనే ఉంటాడు. నువ్వు స్వాధీన వల్లభవు. నీ అనుమతి లేనిదే ఆయన ఒక్క పనైనా చేస్తాడా? ఒక్కనాటికి చెయ్యడు. అప్పట్లో హాలాహలం పుట్టి లోకాలను దహించి వేస్తుంటే పాపం ఆ దేవతలంతా మీ ఇంటి ముందు బారులు తీరి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుము అని ఏడుపులు పెడబొబ్బులు పెట్టారు. అప్పుడు కూడా అంతటి ఆ భోళాశంకరుడు పాపం పిల్లలు ఏడుస్తున్నారు, నన్ను వెళ్ళి రమ్మంటావా పార్వతి అంటూ నీ వైపే చూశాడు కానీ చెప్పకుండా ఒక్కడిగైనా ముందుకు వేశాడా? మీ అన్నయ్య కూర్మావతారం ఎత్తి అక్కడ ఒక్కడే కష్టపడుతున్నాడు. నేను కూడా వెళ్ళి ఆ హాలాహలం సంగతేదో చూసొస్తాను, అతను ఆనందపడతాడు అంటూ నీ పుట్టింటి వారి మాటలు చెప్పి మరి నిన్ను ఒప్పించి బయలుదేరాల్సి వచ్చింది. పుట్టింటి వాళ్ల పేరు చెబితే పొంగిపోతావన్నమాట నిజమే కాని వాళ్ళైనా సరే మీ ఆయన గురించి చిన్న మాట తప్పుగా అన్న కళ్ళెర్ర చేసి చూస్తావు. అసలే నువ్వు సదాశివ పతివ్రతవు, కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరవు. మీ నాన్న దక్షుడు నీ మగణ్ణి నానా మాటలు అంటే ఆ తరువాత ఏం జరిగిందో మాకు తెలియనిదా? అయినా తల్లి, మీ ఆయనకు కూడా నువ్వంటే ఎంత ప్రేమో కదా. నువ్వు చిరునవ్వు నవ్వితే చాలు ఉబ్బి తబ్బిబ్బైపోతాడా కామారి. మరి మందస్మిత ప్రభాపూర మధ్యత్కామేశ మానస అని నిన్ను ఊరికే అన్నారా? నీ నవ్వులో ఉన్న మధురిమ అలాంటిది. వట్టి నవ్వేనా? నీ మాట కూడా ఎంత తీయనా? నిజ సల్లాప మాధుర్య వినిర్భర్షిత కచ్చెపి అని అంతా నిన్ను కీర్తిస్తుంటారుగా. నీ మాటల్లో ఉన్న మాధుర్యానికి ఆ చదువుల తల్లి వీణానాదమే వెలవెలబోయిందట. మా ఆదిశంకరుడు కూడా సరిగ్గా ఇదే అర్థం వచ్చేవో శ్లోకాన్ని సౌందర్యలహరిలో చెప్పారు. విపంచ గాయంతి వివిధమపదానం పశుపతే అంటూ. ఒకసారి సరస్వతీదేవి నీ సముఖంలో కచ్చెపి అనే తన వీణను వాయిస్తూ నీ భర్త గొప్పతనాన్ని గానం చేస్తోందట. ఆ గానానికి నువ్వు పొంగిపోయి భళా సరస్వతి భళా అన్నావట. అంతే, సరస్వతీదేవి కంగారు పడిపోయిందట. నీ మాటల్లో ఉన్న మాధుర్యం ముందు నా వీణానాదం మరీ తీసికట్టుగా ఉందంటూ ఆవిడ గభాలున ఆ వీణను మూట కట్టేసిందట. ఇక్కడ ఇంకొక విషయం, మీ ఆయనన్నా మీ ఆయనను కీర్తించేవారన్నా నీకు ఎంత ఇష్టమో కదా. ఓ మహాకామేశ మహిషి అని పిలిస్తే చాలు పొంగిపోతావు. అవునులే, అసలు ఈ జగత్తులో ఎప్పటికీ ఉండేవారు మీ ఇద్దరే కదా. ఈ సృష్టి మొత్తం లయం చేసేసి నీ భర్త ఆనందతాండవం చేస్తుంటే చిగురుటాకుల వంటి నీ చేతులను అందమైన నీ చుబుకం క్రింద పెట్టుకొని అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితవై ఆ తాండవాన్ని చూస్తూ పరవశించిపోతుంటావు. మీ ఆయన తాండవ ప్రియుడైతే నువ్వు లాస్యప్రియువు. అమ్మా, సృష్టికర్త అయిన ఆ బ్రహ్మ మొదలుకొని చిన్న కీటకం వరకు ఉన్న ఈ చరాచర జగత్తు అంతటికి నువ్వే తల్లివి. అఖిలాండకోటి బ్రహ్మాండాలను పరిపాలించే శ్రీమత్ సింహాసనేశ్వరివి. అయినా లోకపాలనా సింహాసనంపై కూర్చోవడం కంటే కూడా నీకు మీ ఆయన తొడ మీద కూర్చుని శివకామేశ్వరాంకస్త అని పిలిపించుకోవడమే ఇష్టం. అంతేనా? ఆయనకు దగ్గరగా కూర్చోవడమే కాదు, ఆ పరమేశ్వరునిలో సగభాగంగా శ్రీకంఠార్ధ శరీరునిగా మారిపోవడం మరింత ఇష్టం. అందుకే మా కాళిదాసు వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటూ మీ ఇద్దరి అభేదాన్ని చూపిస్తూ నమస్కరించుకున్నాడు. కాళిదాస్ అంటే గుర్తొచ్చింది. తన కుమార సంభవం కావ్యంలో ఆ మహాకవి నీ గురించి ఎన్ని వర్ణనలు చేశాడని. నువ్వు నవ్వితే ఎర్రని పెదవులపై తెల్లని వెన్నెల కాసినట్లుంటుందట. నువ్వు నీ కళ్ళను అటూ ఇటూ త్రిప్పితే ఆ కళ్ళు గాలికి ఊగిసలాడుతున్న నల్ల కలువల్లా ఉంటాయిట. ఆ కావ్యంలో కాళిదాసు
మరో మనోహరమైన సన్నివేశాన్ని కూడా ఊహించాడు. పరమశివుడికి నిన్నిచ్చి పెళ్లి చెయ్యమని అడగడానికి సప్తర్షులు నీ తండ్రి దగ్గరకు వచ్చారట. ఆ సమయంలో నీ తండ్రి నిన్ను తన ప్రక్కనే కూర్చోబెట్టుకుని పెళ్లి మాటలు మాట్లాడుతున్నాడట. వారంతా నీ తండ్రితో శివుడి గొప్పతనం గురించి చెబుతూ, పర్వతరాజ, దేవతలు, మహర్షులు, దిక్పాలకులు, లోకపాలకులు ఇలా వీరంతా శివుడికి నమస్కరించేవారే. శివుడు నమస్కరించవలసిన వారు మాత్రం ఈ ముల్లోకాల్లో ఎవరూ లేరు. అటువంటి దేవాధిదేవుడైన శివుడు నీకు అల్లుడైతే మామగారివి కాబట్టి నీకు మాత్రం నమస్కరిస్తాడు. నీ భాగ్యం ఏమని చెప్పమంటావు అని అన్నారట. ఆ మాటలకు నీకు చెప్పలేనంత సిగ్గు, సంతోషం కలిగాయట. ఆ సంతోషాన్ని పైకి కనిపించనీయకుండా ఉండడానికి నువ్వు తల వంచుకుని చేతిలో ఉన్న తామర పువ్వును అటూ ఇటూ త్రిప్పుతూ ఆ రేకులను లెక్కిస్తున్నట్లుగా నటిస్తున్నావట. ఇది మా కాళిదాసు చేసిన వర్ణన. అయినా తల్లి, నీ పెనిమిటి గురించి ఎంత మాట్లాడుకున్నా నీకూ తనివి తీరదు, నాకూ తనివి తీరదు. అందుకే ఇక నీ పిల్లల విషయానికి వద్దాం. నీ పెద్ద కొడుకు గణపతి తొలి పూజలందుకునే ప్రథమ వేల్పు. ఆ స్వామికి కూడా తనను తాను పార్వతీపుత్రుడిగా చెప్పుకోవడమే ఇష్టం. ఆ మాటకొస్తే ప్రతి కొడుక్కి అంతేననుకో. ఆ స్వామిని పూజించాలంటే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనే మొదలు పెట్టాలి. అగజ ఆనన పద్మ అర్కం అంటే పార్వతీదేవి ముఖమనే పద్మాన్ని వికసింపజేసే సూర్యుడి వంటివాడా అని మీ పెద్దబ్బాయిని పొగడాలి. అలా కీర్తిస్తేనే నీ కొడుకు సంతోషిస్తాడట. అంతేనా? శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనకః శంకరో దేవః తం వందే కుంజరాననం అని కూడా అంటే మరింతగా పొంగిపోతాడా వినాయకుడు. లోకపాలకుడైన విష్ణుమూర్తి నీ మేనమామ, దేవతా సార్వభౌముడైన పరమశివుడు నీ తండ్రి, సకల శుభాలకు ఆలవాలమైన సర్వమంగళ నీ తల్లి అని అంటేనే ఆ గణనాథుడు ఆనందిస్తారట. మీ పెద్దబ్బాయికి నువ్వంటే ఎంత ప్రేమమ్మా! మీ చిన్నాడేమన్నా తక్కువ? ఆ షణ్ముఖునికి కూడా నువ్వంటే పంచప్రాణాలు. అంత ప్రేమిస్తాడు కనుకనే కదా నువ్వు మా అందరి చేత స్కందమాత అని పిలిపించుకుంటావు. ఇక్కడ మా కరుణశ్రీ గారు చేసినటువంటి ఒక సమస్యాపూరణ గురించి కూడా నీకు తప్పకుండా చెప్పాలి. నీ తల్లి మనసును ఆయన ఆవిష్కరించిన తీరు నువ్వు వినే తీరాలి. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సభలో కరుణశ్రీ గారికి ఒక సమస్యనిచ్చి పూరించమన్నారు. ఆ సమస్య ఏంటంటే నీవును నీవునున్ మరియు నీవును నీవును నీవు నీవునున్. ఈ సమస్యను కరుణశ్రీ గారు బాలకార్తికేయుడికి నీకు జరిగినటువంటి సంభాషణగా పూరించారు. ఆ పద్యం ఏంటంటే, నీవు గజాస్సు చంక దిగనీయవు నన్నసలెత్తుకోవు నీకా వెనకయ్య ముద్దు కొడుకయ్యనులేయని ఏడ్చు షణ్ముఖున్ దేవి భవాని కౌగిటి గదించి ముఖంబులు ముద్దుగొంచనన్ నీవును నీవునున్ మరియు నీవును నీవును నీవు నీవునున్. ఇది ఆ సమస్యాపూరణ. చంటివాడైన కుమారస్వామి నీతో నువ్వెప్పుడూ ఆ గణపతినే ఎత్తుకుని ఆడిస్తుంటావు, నన్ను అసలు ఎత్తుకోవు, నీకు ఆ వినాయకుడే ముద్దుల కొడుకు, నేను కాదు అని ఏడుస్తున్నారట. అప్పుడు నువ్వు 6 ముఖాలు గల నీ బిడ్డ షణ్ముఖుని గబగబా దగ్గరకు తీసుకుని గట్టిగా కావలించుకుని, లేదురా నాన్న, అలా ఏడవకురా, నువ్వు కూడా నా ముద్దుల చిట్టి తండ్రివేరా అని ఆ షణ్ముఖుని 6 ముఖాలలో ప్రతి ముఖాన్ని పట్టుకుని నువ్వు కూడా నువ్వు కూడా నువ్వు కూడా అంటూ ముద్దాడావట. ఎంతటి అందమైన భావనో కదా. అమ్మా, నీకు నీ భర్త అన్న, పిల్లలు అన్న ఎంత ప్రేమో మా అందరికీ తెలుసు. అందుకే నిన్ను సదాశివ కుటుంబిన్యై నమః అని, కుమార గణనాదాంబాయై నమః అని ప్రార్థిస్తుంటాం. అంతేనా? నీకు నీ అన్నగారన్నా కూడా చెప్పలేనంత ప్రీతి. పద్మనాభ సహోదరి అని పిలిపించుకోవడం అంటే నీకెంత ఇష్టమో మాకు తెలియనిదా? భండాసురునితో యుద్ధమప్పుడు ఆ అసురుడు నీపై సర్వాసురాస్త్రాన్ని ప్రయోగిస్తే నువ్వు నీ చేతి గోళ్ల నుండి నీ అన్నగారి దశావతారాలను పుట్టించి ఆ అసురులందరినీ సంహరింపజేశావు. కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి అన్న మాట అలా పుట్టిందేగా. ఇక చదువుల తల్లి సరస్వతీదేవి, సంపదల తల్లి లక్ష్మీదేవి నీకు నిరంతరం వింజామర వీస్తూ సేవిస్తుంటారు. అందుకేగా సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటూ ఆ వశిన్యాది దేవతలు నిన్ను కీర్తించేది. అమ్మా, నిన్ను ఎంతసేపు కీర్తించినా నాకు అలుపన్నదే రాదు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణివి. నాలో పుట్టే సంకల్పానికి కారణమైన ఇచ్ఛాశక్తివి నీవే.
ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి అవసరమైన బుద్ధి రూపంలో ఉండే జ్ఞానశక్తివి నీవే. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే క్రియాశక్తివి నీవే. నీవు కానిది, నీది కానిది అంటూ ఏదీ లేదు. తల్లి, నువ్వు సర్వాధారవు, సుప్రతిష్టవు. నీ శాసనాన్ని దాటగలిగేవారే లేరు. నువ్వు సర్వానుల్లంఘ్య శాసనవు. నీ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. పామరులమైన మాపై నీ కరుణాకటాక్ష వీక్షణలు ప్రసరింపజేయి. నీ పాలనలో ఉన్న కోటానుకోట్ల జీవరాశులలో నేనొక పరమాణువునే కావచ్చు, కానీ ఆర్తితో పిలుస్తున్న నా పిలుపు నీకు వినబడుతుందనే అనుకుంటున్నాను. ఇది కేవలం నా ఒక్కడి పిలుపే కాదు, మనసా వాచా కర్మణ నిన్ను ఆరాధించే మా భక్తులందరి పిలుపు. మా మొర ఆలకించి మాకు సద్బుద్ధిని ప్రసాదించు. ధర్మం కోసం నిలబడగలిగే శక్తిని అనుగ్రహించు. మాలో ఉన్న అవివేకాన్ని, అవినయాన్ని, అవిధేయతను పూర్తిగా తొలగించు. పరోపకార గుణాన్ని, పరమార్థ చింతనను అనుగ్రహించు. ఇదిగో అమ్మా, ఇటు ఈ వైపు నా వైపు చూడు. దేహి సౌభాగ్యమారోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి, యశో దేహి ద్విషో జహి. జయ పరమేశ్వరి. అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులో లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చెయ్యండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.